అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని మెడ్ యునైటెడ్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. తాటిపాకకు చెందిన 60 ఏళ్ల రామకృష్ణ 3 రోజుల క్రితం ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడ్డారు. కుటుంబ సభ్యులు ఆయన్ను అమలాపురం మెడ్ యునైటెడ్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఈ నేపథ్యంలో రామకృష్ణకు 2 కాళ్లు చేతులు చచ్చిపడిపోయాయి. విషయం గ్రహించిన రామకృష్ణ కుమారుడు వైద్యులను నిలదీయగా వారు సరైన సమాధానం చెప్పలేదు. వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమని బంధువులు ఆందోళనకు దిగారు. నాకు ఎలా చెప్తానండి ఇంక ఉండరండి పేషెంట్ ఉండండి అదే భయపెట్టాడు ఫస్ట్ నుంచి. సర్జరీ అవుతుందని చెప్తే సర్జరీ చేయిస్తాను కదా, పేషెంట్ ఉండండి పేషెంట్ ఉండండి కష్టం అండి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను తీసుకున్న ట్రీట్మెంట్ తప్ప ఏం ఉండదని చెప్తున్నారు. అదే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ ట్రీట్మెంట్ తప్ప ఇంకా అంతకు మించి ట్రీట్మెంట్ జరగదు అన్నారు. చూపించారు మీరు ఇప్పుడు దాకా మీరు డబ్బుల కోసం పేషెంట్ జాయిన్ చేసుకున్నారా? ప్రాణాలతో ఆడుకుంటారు మీరు.